హలో అందరికీ. మీ దగ్గర అయితే దానిమ్మపళ్ళు ఎండిపోయాయి. సో ఇలా అయితే చేయండి, చాలా మంచిది. దానిమ్మపళ్ళు వేస్ట్ అవ్వు, దాంతోపాటు మన హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. హెల్తీగా కూడా అవుతారు. ఏవైనా ఇలాగ దానిమ్మపళ్ళు ఎండిపోయినట్టు ఉంటే దాన్ని అయితే ఇలా కట్ చేసి ముందుగా తీసేయాలి. ఇవైతే ఎవరు తినడానికి మంచిగా ఇష్టపడరు కదా. సో పిల్లలకైతే ఇలా పెడితే ఇంకా మంచిది. నేనైతే ప్రతిరోజు మా పిల్లలకి ఇవ్వడానికి మ్యాక్సిమం వరకు ట్రై చేస్తానమాట. నాకు వీలున్నంత వరకు పిల్లలకైతే ఇస్తాను. సో అలాగే మొత్తం అన్నీ పీల్ చేసి తీసేయాలన్నమాట. తీసిన తర్వాత వచ్చిన గింజలు నీట్గా కడుక్కొని ఇంకా జ్యూసర్ లేకపోతే మీకు ఏ మిక్సీ కప్పు ఉంటే ఆ కప్పులో వేసుకొని దానిలోకి తగినన్ని పాలు కూడా పోయాలన్నమాట. పాలు వేయడం వల్ల ఇంకా మంచిది. టేస్ట్ కూడా కొంచెం కస అయితే ఏది ఉందో అదైతే రాదు. పాలు వేసి కొంచెం అందులో చీని కూడా, వీళ్ళైతే పాలు చిక్కగా ఉన్నాయంటే కొంచెం అమూల్ మిల్క్ అయితే కొంచెం వాటర్ కూడా వేసి ఇంకా చీని అయితే పిల్లలకు తగినంత చీని వేస్తే చాలా ఇష్టంగా తాగుతారనమాట. ప్రతిరోజు ఒక గ్లాసు కంపల్సరిగా ప్రతి పేరెంట్ పిల్లలకి ఇవ్వండి. చాలా చాలా మంచిది. ఎవరికైతే బ్లడ్లో ఉందో వాళ్ళందరూ కూడా ఇది తాగడం వల్ల చాలా ఇమ్యూనిటీ అనేది కూడా వస్తుంది. సో ఇలా ఇష్టపడతారు కూడా. ఇంకా